రాణిపేట నుంచి పర్లాకిండి నుంచి వీళ్ళు రాణిపేటలో ఇక్కడ చిన్నగడ్డ అంటారు మా ఏరియాలో. ఇక్కడ స్పెట్స్ గడ్డ అమ్ముతారు. సో దాని ఆపోజిట్లో అయితే కొంచెం చిన్న కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇదేదో తెలీదు, కేబుల్స్ కన్స్ట్రక్షన్ అనుకుంటా. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక అతనికి అయితే యాక్సిడెంట్ అయితే అయిపోవడం జరిగింది. సో నేను నా ముందులో ఒక స్కూటీ మీద ఒక అతను వస్తున్నారు. సో అతను చూసుకోలేదు, అక్కడికి పెద్ద రాయి ఉంది, ఆ రాయి మీద నుంచి పల్టీ కొట్టేశారు అనమాట. రాయి అనేది చూసుకోలేదు అతను, రాయికి గుద్దేశారు. గుద్దిగా అతను 2 టైమ్స్ అనేది ఎగిరి పడిపోయారు అనమాట. స్కూటీ కూడా 2 టైమ్స్ పడిపోయింది. సో దానివల్ల అతనికి ఇదిలాగా స్క్రాచ్ అయిపోయింది అనమాట. ఇంత చర్మం అనేది బయటకు ఊడిపోయింది. చాలా అంటే చాలా దారుణంగా అయింది. అతని ప్రాణాలకైతే ఏం ప్రమాదం లేదు, కాకపోతే కొంచెం యాక్సిడెంట్ అయింది. మీరు కూడా ఎవరైనా వస్తే చూసుకొని వస్తారని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి ఒకటే విషయం చెప్తాను. మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఓకే, తప్పుగా కాదు, మీ పని మీరు చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక రెడ్ క్లాత్ కానీ ఏదో సిగ్నల్ గురించి ఏదో పెట్టండి. లేకపోతే ఇక్కడ ఎలానే యాక్సిడెంట్స్ అవుతుంటే రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాల్సి వస్తుంది. సో అతనికైతే మేమైతే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పుడే వస్తున్నాం. కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఇన్ఫామ్ చేసి వచ్చాం అనమాట. సో ఎవరు వచ్చినా కొంచెం జాగ్రత్తగా వస్తారని కోరుకుంటున్నాను. లొకేషన్ రాణిపేట నుంచి పర్లాకిండి రోడ్లో స్పెట్స్ అమ్ముతారు. అక్కడ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సో ఈ ఏరియాలో కదా యాక్సిడెంట్ అయింది. మీరు కనుక వచ్చినట్టయితే చూసుకొని రండి, ఎందుకంటే ఇక్కడ రాయిలు కూడా ఉన్నాయి. చూసుకొని వస్తారని కోరుకుంటున్నాను.